ఇంటిలో స్త్రీ ప్రార్థనా పరురు అవ్వాలని నో డౌట్. స్త్రీ ప్రార్థనా పరురాలు అవటం కంటే ఏ ఇంటిలో పురుషుడు ప్రార్థనా పరుడుగా ఉంటాడో ఆ ఇల్లు కట్టబడే విధానమే ఒక ప్రత్యేకంగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సొలొమోను తాను రాజుగా పట్టాభిషేకం చేయబడి ఒక అద్భుతమైన మందిరం కట్టిన తర్వాత ఆ మందిరంలో ఉన్న బలిపీఠం ఎదుట మోకాళ్ళుని 2 చేతులు ఆకాశమందలి దేవుని వైపు ఎత్తి ప్రార్థించినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తుంది. బైబిల్లో ఎక్కడన్నా చూడండి. అబ్రహాం అయ్య ప్రార్థనాపరుడు, రెబెక్కమ్మ తల్లి గర్భం మోయబడితే ఇస్సాకయ్య ప్రార్థన చేశాడు, యబ్బోకు రేవు దగ్గర యాకోబు ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో పెనుగులాడుతూ వచ్చాడు. ఓ భర్తలారా నా వైపు చూడండి, ఓ పురుషులారా నా వైపు చూడండి. ప్రార్థన విషయంలో నీ భార్య కంటే, నీ ఇంట్లో ఉన్న స్త్రీల కంటే ప్రార్థన విషయంలో ఒక మెట్టు ఎత్తులో మనం బ్రతకటానికి దేవుడు కృప చూపించును గాక.